ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 472వ భాగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, 17వ అధ్యాయం. మోక్ష ప్రాప్తికి మార్గమేదో వివరిస్తున్నారు స్వామి 25వ శ్లోకంలో. మోక్షాన్ని ప్రాప్తించుకునేందుకు మార్గం ఏంటి అన్నది చెప్పబోతున్నారు ఈ 25వ శ్లోకంలో. తదిత్యన్నభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః అంటున్నారు స్వామి ఇక్కడ అన్నమాట. అర్థమేంటి అర్జునా? అలాగే కామనా శూన్యులైనటువంటి, అంటే ఎటువంటి కోరికలు లేనటువంటి ముముక్షువులు తత్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించి వివిధ ఫలాపేక్ష లేకుండా వివిధాలైనటువంటి యజ్ఞ దాన తప క్రియలను ఆచరిస్తున్నారు అంటున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. ఇప్పుడు తత్ అనేది పరమేశ్వరుని లక్షణాన్ని సూచించే నామం. నేను చెప్పుకున్నాం, ఓం అన్న, తత్ అన్న, సత్ అన్న మూడు కూడాను పరమేశ్వరుని పరబ్రహ్మ యొక్క నామాలు అని చెప్పుకున్నాం మనం. మనకు తెలుసు తత్ అనేది పరమేశ్వరుని యొక్క నామం అని. ఇక్కడ ఈ నామం మూడు నామాలు కూడాను ఏం చెప్తున్నాయి అంటే సమస్తము పరమేశ్వరుడే. ఆయనే కర్త, ఆయనే భోక్త. కనిపించేటువంటి చరాచర సృష్టికి అంతటకును మూల కారణము అతడే అయ్యున్నాడు, అతడే భోక్త అయ్యున్నాడు. సృష్టి స్థితి అన్నింటికీ కారణం పరమాత్మే అయ్యున్నాడు అనేటువంటి అర్థం ఇక్కడ వస్తుందన్నమాట. ఇప్పుడు మన పిండాండం తీసుకుందాం. పిండాండం అంటే మన శరీరం, పిండాండము అంటే మన శరీరం అన్నమాట. ఈ శరీరంలో లోపల ఉన్నటువంటి ఆత్మ, దీన్ని ఏమంటారంటే ప్రత్యేగాత్మ అంటారు అనమాట. శరీరం లోపల జీవాత్మ కాదు, జీవాత్మ వేరు, ప్రత్యేగాత్మ వేరు. లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, ఈ పిండాండంలో ఉన్నటువంటి ఆ ప్యూర్ కాన్షియస్నెస్, ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో లోపలగా, ఇది ప్రత్యేగాత్మ అంటున్నాం అనమాట. ఈ పిండాండంలో ప్రత్యేగాత్మ ఉన్నటువంటి ఆత్మని ఏమంటున్నాం? పిండాండంలో ఉన్నటువంటి ఆత్మ ప్రత్యేగాత్మ అని అంటున్నాం అనమాట. అంటే ఈ శరీరానికి, ఈ ఉపాధికి, ఈ స్థూల ఒక శరీరమే కాదు కదా, ఈ స్థూలం లోపల మళ్ళీ ఇంకోటి ఉంది, సూక్ష్మం ఉంది, సూక్ష్మం లోపల కారణం 3 శరీరాలు ఉన్నాయన్నమాట. కాబట్టి శరీరం అంటే పై శరీరం అనేదే కాదు, ఈ 3 శరీరాల లోపల 5 పంచకోశాల లోపల ప్రత్యేగాత్మ అనేది ఉన్నటువంటి ఆ కాన్షియస్నెస్, ఏ కాన్షియస్నెస్ అయితే ఇప్పుడు నేను మాట్లాడడానికి ఉపయోగపడుతుందో ఆ కాన్షియస్నెస్ లోపల ఉన్నందువలననే నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. ఆ కాన్షియస్నెస్ లోపల ఉన్నందువలనే మీరు ఇప్పుడు దాన్ని వింటూ ఉన్నారనమాట. ఆ యొక్క కాన్షియస్నెస్, ఆ ప్రత్యేగాత్మ అంటాం అనమాట. పిండాండంలో ఉండేటువంటి కాన్షియస్నెస్ని ప్రత్యేగాత్మ అంటాం అనమాట. అలాగే బ్రహ్మాండంలో కనిపించేటువంటి సృష్టి అంతట్లోనూ ఇలాంటి కాన్షియస్నెస్సే ఉంది, అదే సత్తు. అర్థమవుతుందా? ఆ బ్రహ్మాండంలో కూడాను అంటే విరాట్ పురుషుడు అంటాం, దీన్ని పిండాండం అంటాము, అది బ్రహ్మాండం అంటాం. ఆ విరాట్ పురుషుడికి దేహం ఏదంటే సృష్టి ఇదంతా కనిపించే ఇదంతా కూడాను విరాట్ పురుషుడి యొక్క దేహం. దాంట్లో కూడా మనలో ఉన్న ప్రత్యేగాత్మలాగానే దాంట్లో కూడా చైతన్యం ఉంది. దాన్ని ఏమంటామంటే పరమాత్మ అన్నమాట. ప్రత్యేగాత్మ పరమాత్మ, ఇందులో ఉన్నది ప్రత్యేగాత్మ, అంతా వ్యాపించి ఉన్నది పరమాత్మ. అంటే ఈ ప్రత్యేగాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు, మళ్ళీ రెండు ఒకటే. ఆ చైతన్యమే ఇక్కడ వచ్చి కూర్చుంది, ఇది ఒక వేషాన్ని వేసుకొని కూర్చుంది కాబట్టి ఈ లోపల విభజించినట్టు అనిపిస్తుంది, అన్నీ ఒకటే అనమాట. ఆ చైతన్యం ఆ సృష్టి అంతట్లో ఉంది కాబట్టి దాన్ని పరమాత్మ అంటున్నాము, ప్రత్యేగాత్మ అన్నమాట. ఈ పిండాండంలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ అయితేమి, విరాట్ పురుషుడి యొక్క బ్రహ్మాండ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ, ఇద్దరున్నారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండాండంలో కలిగేటువంటి పిండాండంలో కానీ బ్రహ్మాండ దేహంలో కానీ ఏ ప్రేరణ జరగాలన్నా ఆ ప్రేరకుడు అంత ఎవరంటే లోపల ఉన్నటువంటి ఆ తత్పదార్థ పరమేశ్వరుని ద్వారానే జరుగుతుంది. అంటే ఇప్పుడు నాలో ఏ ప్రేరణ జరిగినా ఆ ప్రేరణ అంతా లోపల ఉన్నటువంటి పరమాత్మ వల్లనే
జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మాండంలో ఏం జరిగినా కూడాను అవన్నీ ఆ ప్రేరణలన్నీ కూడాను ఆ తత్రూపమైనటువంటి ఆ పరమాత్ముని యొక్క ప్రేరణల వల్లనే జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ విధంగా ఈ రకమైనటువంటి భగవద్గీతని గురించి మీతో ముచ్చటించుకోవాలన్నటువంటి ప్రేరణ కూడా నాకు లోపల నుంచి వచ్చిన ప్రేరణే. అదేవిధంగా మీరు వినడం అన్నటువంటి ఆ క్రియ కూడాను ఆ లోపల ఆ ప్రేరణ లేనప్పుడు ఇది చెవిలోకి ఎక్కదనమాట. కాబట్టి పిండాండంలో కానీ బ్రహ్మాండ దేహంలో కానీ సంభవించేటువంటి ప్రతి ప్రేరణ కూడా ఆ తత్పదార్థమైనటువంటి ఆ పరమేశ్వరుని ద్వారానే నెరవేరుస్తూ ఉంటుంది. రాసే పెన్కి కలం నిమిత్త మాత్రం, రాసేది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ రామకోట రాస్తున్నాం అనుకో, కలమ రాస్తుంది, అది కేవలం నిమిత్త మాత్రం, అది ఉపకరణం మాత్రమే. అలాగే ప్రతి పని కూడాను మనుష్యుడు నిమిత్త మాత్రుడే. జరిగేదంతా కూడా పరమాత్మ యొక్క ప్రేరణతోనే, ప్రత్యేగాత్మ యొక్క ప్రేరణతోనే జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా భావించి అన్ని విధాల తనను సమిష్టి పరమాత్మకు అర్పించి ముముక్షులైన వాళ్ళు ఆచరించేటువంటి యజ్ఞ దాన తపస్సుల్లో వారికి మోక్షమే లభిస్తుంది. మన ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ముముక్షులైన వారు ఇలా చేస్తారన్నారు కదా. ఈ ముముక్షులైన వారందరూ కూడాను ఈ విధమైనటువంటి, అయ్యా నేను చేసేటువంటి ఈ పని నేను నిమిత్త మాత్రం, నేను పెన్ను లాంటి వాడినే, నిమిత్త మాత్రుడనే, నేను చేసేటువంటి ఈ పనికంత ప్రేరణ నీవే. కాబట్టి నేను చేసేటువంటి ఆ యజ్ఞం కానీ, నేను చేసేటువంటి తపస్సు కానీ, నేను చేసేటువంటి దానం కానీ, ఇవన్నీ కూడాను నీ యొక్క ప్రేరణే నాయన, నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటువంటి భావనతో వీరు చేసేటువంటి క్రియలన్నీ కూడాను అన్ని ద్వారాను వీళ్ళకి మోక్షమే లభిస్తుంది. ఏమవుతుంది? వీళ్ళు చేసేటువంటి ఈ భావనతో చేసినప్పుడు తాను పరమేశ్వరుడునే అన్నటువంటి దృఢ భావన కలుగుతుందన్నమాట. ఇప్పుడు మోక్షం 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 అంటే ఏంటంటే బంధం లేకపోవడం. బంధం లేకపోవడమే మోక్షం. బంధం దేనితో బంధం అవుతుంది? మనకు లోపల ఉన్నది నేను, కాన్షియస్నెస్ చెప్పాం కదా, నేను ప్రత్యేగాత్మ అన్నాను. నేను అనే కాన్షియస్నెస్ ఒకటే, అది నేను అనేది ఒకటే. ఈ నేనుకు తక్కిన ప్రతిదీ కూడాను నాది అవుతుంది. ఎక్కడి నుంచి? మనసులో పుట్టే ఆలోచనల నుండి. ఈ శరీరాలైతేమి, 3 శరీరాలైతేమి, పంచకోశాలైతేమి, మనసు, ప్రాణం, ఇంద్రియాలైతేమి, అక్కడి నుంచి మనసులో పుట్టే ఆలోచన నుంచి స్థూల శరీరం వరకు ఉండేవి అన్నీ కూడా నావి. అహం ఇదం, నేను నావి. ఇప్పుడు ఈ నేను అనేది ఆ నావితో, నాది అనేటువంటి దానితో కనెక్ట్ అయిపోతే బంధం. ఈ శరీరమే నేను అనుకుంటే బంధం, ఈ మనస్సే నేను అనుకుంటే బంధం, ఈ ప్రాణమే నేను అనుకుంటే బంధం, ఈ ఇంద్రియాలు నేను అనుకుంటే బంధం. కనిపించే అది శరీరం వరకు, బయట కనిపించే ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ డబ్బు నాది, ఈ బంగారు నాది, ఇది ఆ నాదితో ఈ నేను రెండు ముడివడ్డమే బంధము. బంధం అంటే, మోక్షం అంటే హిమాలయాల్లోనో ఎక్కడో అడవుల్లోనో లేదు. ఆ నేను నాదితో చేసేటువంటి ఆ లావాదేవీలే బంధం అన్నమాట. ఇప్పుడు నాది అనేది లేకుండా అంతా నీదే అనేటువంటి ఆ ముముక్షువుకి మోక్షం కాక ఏముంటుంది? ఇది బంధం అంటే ఏం లేదు, ఆ నేను నాదితో పెట్టుకునేటువంటి లింక్ అన్నమాట. నేను ఈ శరీరం అంటే బంధింపడ్డావు, నేను నా ఆలోచన అంటే బంధింపడ్డావు, నా సుఖదుఖాలు అంటే బంధింపడ్డావు, అదేవిధంగా ఇది నా వస్తువు అంటే బంధింపడ్డావు. అవన్నీ విడిపోడినప్పుడు అదే నిజమైనటువంటి మోక్ష స్వరూపం అన్నమాట. కాబట్టి ఈ తద్భావనతో ఆత్మవిశ్వాసము, పరమేశ్వర విశ్వాసం రెండు తత్ అనేటువంటి ఆ భావన చేసినప్పుడు ఏమవుతుందంటే మన మీద ఆత్మవిశ్వాసం ఏంటి? నేను ప్రత్యేగాత్మ ఉన్నాను, నాకు వీటన్నిటితో ఏం సంబంధం లేదు, నేను అసంగుణ్ణి, నాకు ఈ దేహం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, ఇది మనసు నాది కాదు, నేను అసంగుణ్ణి, నాకు వీటితో ఏం బంధం లేదనేటువంటి ఆత్మవిశ్వాసము కలుగుతుంది. అదేవిధంగా సమస్తము కనిపించేటువంటి సమస్త సృష్టిలోనూ ఉన్నటువంటి ఏకీకృతమైనటువంటి ఆ స్వరూపం పరమాత్మే అనేటువంటి
ఆ భావన కూడా వస్తుందన్నమాట. ఆత్మవిశ్వాసము వస్తుంది, పరమేశ్వర విశ్వాసము చక్కగా వర్ధిల్లుతుందన్నమాట. కనపడేదంతా అతడే అనేటువంటి భావన, కనిపించేటువంటి ప్రతి దాంట్లోనూ ఉన్నట్టు పరమాత్మ. ఎట్లా పరమాత్మ? నేను అనుకున్నావు సత్ 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 అని, ఉంది ఉంది ఉంది, అదే పరమాత్మ, మరొకటేం లేదు. ఉంది ఉంది ఉన్నది అనడమే పరమాత్మ అక్కడ అన్నమాట. ఉన్నది 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 అని ప్రతి దగ్గర ఎక్కడ బ్రేక్ లేకుండా చెప్తున్నాం. ప్రతిదాన్ని ఉన్నది 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 అంటున్నామే, ఆ ఉన్నది అనేదే పరమాత్మ అన్నమాట. కాబట్టి కనబడేదంతా కూడాను ఈ పరమాత్మే, సత్స్వరూపంగా ఉన్నాడు. కనబడేదాన్ని కాంచేవాడు కూడా నేనే, ప్రత్యేగాత్మ. చూడండి, కనబడేదంతా పరమాత్మే, కనబడేదాన్ని చూసేది ఎవరు? నేను లోపల ఉన్నానే, నేను పరమాత్మనే. నేను లోపల ఉంటేనే దీన్ని నేను చూస్తున్నాను అనమాట, దీన్ని అంతా గమనిస్తున్నాను. కాబట్టి కనబడేదంతా కూడాను పరమాత్మే, కనబడేదాన్ని కాంచేది చూసేది కూడాను వాడే, పరమాత్మే, నాలో ఉన్న పరమాత్మ. కనబడే నామరూపాల్లో ఉన్నటువంటి అన్నింట్లో ఉన్నటువంటి అధిష్టానం ఎవరు అంటే పరమాత్మే. అధిష్టానం పరమాత్మే. ఆ పరమాత్మ మీదనే ఈ ప్రపంచం, పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు. కనిపించే నామరూపాలతో కూడినటువంటి సృష్టి అంతా కూడాను ఆ పరమాత్మే. ఆ పరమాత్మే వారువేషం వేసుకుని ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు. నాలో ఉన్నది పరమాత్మే, బయట కనిపించేది పరమాత్మే, రెండు లేవు, రెండు ఒకటే అన్నటువంటి ఆ భావన గట్టిగా దృఢతరం అవుతుందన్నమాట. ఇటువంటి వ్యాపక భావంతో, ఈ విధంగా వ్యాపకం అంతా నేను బయటకు వచ్చేసి మొత్తం ఉన్నది నేను, ఈ శరీరాన్ని వదిలి, పంచకోశాలు, ఈ 3 శరీరాలని వీటన్నిటిని వదిలేసి బయటకు వచ్చేసి మొత్తం ఉన్నటువంటి మమైకం అయిపోవడం అన్నమాట. ఇది వ్యాపక భావం అన్నమాట. ఇలా వ్యాపక భావం అయినప్పుడు తన కర్తవ్యాన్ని, ఇట్లాంటి వ్యాపక భావనతో తన కర్తవ్యాన్ని, మా పైన చెప్పారు కదా, యజ్ఞము, దానము, తపస్సు, వీటిని గన నెరవేర్చినప్పుడు ఏమైపోతాడు? అతను పూర్తిగా బ్రహ్మమయం అయిపోతాడనమాట. కాబట్టి ముక్తుడు సహజంగా, ముక్తుడు అంటాను అదే కదా, ఆ బంధనం విడిపోవడమే ముక్తి. కాబట్టి దీనితో నేను అనేది, నాదితో బంధం లేదు కాబట్టి వాడు ముక్తుడే అవుతున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే చూడండి, ఓంకార శబ్దాన్ని నిన్న మనం చూసామే, ఓంకార శబ్దాన్ని ఉచ్చరించేటువంటి బ్రహ్మవాదులకు పురుషులు ఏం చేస్తారంటే, సాధన సహితంగా సర్వక్రియలను బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అన్నట్టుగా అన్ని సర్వము వాళ్ళు ఓంకారంతో చేసేటువంటి ఈ బ్రహ్మవాదులు, వేదవేత్తలు ఏం చేస్తారంటే, సాధన ఫలితంగా సాధన ఫలం రెండు కూడాను, సాధనని ఫలాన్ని అన్నీ కూడాను, సర్వక్రియలను వారు చేసే యజ్ఞదాన తపస్సులు అన్నీ కూడాను పరబ్రహ్మకు సమర్పిస్తున్నట్టు భావం చేస్తారనమాట. బ్రహ్మ హవిహి అనే భావనతో వాళ్ళు ఆచరిస్తారు. బ్రహ్మ సచ్చిత్ ఆనంద పరబ్రహ్మకి అర్పించినట్టుగా భావం చేస్తారనమాట. ఇక్కడ మామూలుగా ముముక్షువులు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్ని కర్మలు. ఇక్కడ ఏంటంటే అక్కడ బ్రహ్మార్పణ భావన, సచ్చిదానంద పరబ్రహ్మంకి ఇస్తున్నటువంటి భావన. ఇక్కడ ఏంటంటే పరమేశ్వరార్పణ భావన. పరమేశ్వరుడు అంటే ఎవరు? ఆ సచ్చిదానంద పరబ్రహ్మమే మళ్ళీ ఒక శక్తి అనే దాన్ని తీసుకుని సృష్టించేసినప్పుడు పరమేశ్వరుడు అంటాం, అంతే, ఇంకేం లేదు. ఆ సచ్చిదానంద పరమాత్మకి శక్తి కలిస్తే, ఏం శక్తి అంటే ఏంది? శుద్ధ సత్వం అనమాట. త్రిగుణాలలో ఉన్నటువంటి శుద్ధ సత్వం. ఈ పరమేశ్వరునికి త్రిగుణాలలో ఉన్నటువంటి శుద్ధ శక్తి తోడైతే ఈ శక్తి సహాయంతో సృష్టించేస్తాడే, వాడినే పరమేశ్వరుడు అంటాడు. అక్కడ సచ్చిదానంద పరబ్రహ్మమే శక్తితో కూడి సృష్టి చేసేటువంటి పరమేశ్వరుడు అవుతాడనమాట. కాబట్టి వాళ్ళు బ్రహ్మభావంతో చేస్తారు. ఓంకారాన్ని ముందు పెట్టుకుని చేసేవాళ్ళు ఈ యొక్క తత్ అనేటువంటి ఈ యొక్క నామాన్ని ముందు పెట్టుకుని చేసేవాళ్ళు పరమేశ్వరార్పణ బుద్ధితో అన్ని కర్మలు చేస్తారు. కాబట్టి ముక్తిని పొందేటువంటి ఈ ముక్త పురుషుల యొక్క స్వాభావికమైనటువంటి ఆచరణ ముముక్షువులు అందరూ కూడాను ఆచరణీయమై అందరూ కూడాను ఈ ఆచరణ ఆచరించాలి, అనుకరించాలి. ఇది శాస్త్రతుల్యమై ఉంది. ఇది ఇక్కడ మనం చెప్పబోయేటువంటి స్వామి సందేశం అన్నమాట. కాబట్టి మోక్షమునందు అభిలాష ఎవరైతే ఉంటుందో, ఎందుకు మోక్షం కావాలనేటువంటి అభిలాష ఎందుకు కావాలి మనకి? ఇదంతా కూడాను ఈ జనన మరణాల చక్రంలో పడి మనం పదే 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 శ్లేష్మం బడిలో ఈగలాగా తిరుగుతూనే ఉంటాం. సుఖము దుఃఖము అనుభవిస్తూ మళ్ళీ ఈ చక్రం నుంచి విడిపడాలంటే మోక్షాన్ని మనం
కోరాలా. కాబట్టి మోక్షాన్ మీద అభిలాష ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు చేసేటువంటి యజ్ఞము, దానము, తపస్సుల్లో ఈ తత్శబ్దం అనేది వాడతారయ్యా అని మాత్రమే ఇక్కడ చెప్పారు. మనం వివరించుకుందంతా కూడాను దానికి సంబంధించింది అనమాట. అలా ఆ తత్శబ్దాన్ని చెప్పినందువల్ల, చెప్పకపోయినట్లయితే, చెప్పినట్లయితే ఆయా ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఆ యొక్క కర్మలలో ఏమైనా కానీ లోపాలు, దోషాలు ఉన్నట్లయినా కూడా ఈ తత్శబ్దం వల్ల అన్నీ నశిస్తాయి అని స్వామి ఈ 25వ శ్లోకంలో చెప్తున్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ శరణం.